గాయ్స్ ఈ రోజు మన మంచి కొత్త వీడియోతో మేము ముంగట్టుకు వచ్చేసిన వీడియో వ్యక్తి ఎవరో కాదు చూసేసేయండి మీరే. బాయ్ నీ పేరేం చెప్పేసి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ చెప్పేసి. హలో గాయ్స్ అందరికి బాయ్ యూట్యూబ్ ఛానల్ జర సబ్స్క్రైబ్ చేసుకొని ఇక తెలిసిందే మన పేరు ఎట్లా బాయ్ ఇంత పేరేలాగా అమ్మాయించిన అసలుకి నీ మన పేరు అంటే పబ్లిక్ కి తెలుసు బాయ్. పబ్లిక్ దయతోనే మనం పేరు కమాయించినాం. ఇక మన పబ్లిక్ దయ ఉంటే మనం ఇంకా పైన గిట్ట పోతాం అని అంటున్నా నేనైతే. రే నీకు దండం పెడతాను నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. కొందరు నేను సృష్టిస్తురంట మన వేరే వేరే ఇక ఎవడేమని అనుకోని బాయ్ మనం ముందర ఎవడేం లేదు ఇక అది ఒక్కటే చెప్తున్నా పబ్లిక్ మొత్తానికి. కాలేజీలు గల్లెకించి స్పెండర్ మీద 1 వీల్లో పోతే జలాంచుకుంటారంట నేను పబ్లిక్. అరే అప్పట్లో రోజులు అయితే మొత్తం వీలు లేకుండానే పోయినా బాయ్. ఇక ఏదో ఇప్పుడు పబ్లిక్ మళ్ళా ఏమన్నా అనుకుంటారని ఒక సింగిల్ వీల్ మీద పోతున్నా అంతే. చిన్న ఉన్నప్పటి నుంచి నీ తెలుగు వచ్చినప్పటి నుంచి నీ లైఫ్ ఎట్లా నడిచింది బాయ్? ఇక నా లైఫ్ ఎట్లా అంటే పొద్దుగాల స్కూల్కి పోయేటప్పుడు పొద్దుగాల బ్యాగ్లో 2 బుక్కులు వేసుకోతుండే. ఇంటికి వచ్చేసరికి 10 బుక్కులతో వస్తుండే. దాని తెల్లారి 10 సామాన్ షాప్ కూడా 10 దిగుతుండే. ఎవడెవడో ఏదేదో కనిపెడుతుంటే మీరు ఇది కనిపెట్టారా బాయ్? మనకి మన షోకులు ఉన్నాయా? మనకి పోరీలు బీరీలు సిగరెట్లు పాన్పాలకు షోకులు లేవు బాయ్. పైసా కమాయించాలి, పెద్ద పేరు తెచ్చుకోవాలి, అది చాలు బాయ్. నాకు మా ఇంటి వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి. టైంలో మెయింటైన్ చేసినావంట బాయ్ నువ్వు? అరే టైంలో మెయింటైన్ చేసినావంటే మన దుష్మన్లు ఉంటారు బాయ్ ఆడాడ మూర్తోల కాడ. ఆ దుష్మన్ కోసం తిరిగినా తప్ప నేను దేనికోసం తిరగలే బాయ్. పోలా అదిరిపోలా మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. ఊర్లా గుర్తుపట్టి నోడే లేడంట. నేను పోరానికి అడిగించి నాటి బని అంటారంట. మళ్ళీ ఇంత పేరు ఎలా గమనించడం అసలు నీ? ఇక పేరు అంటే పబ్లిక్ ప్రేమతో నువ్వు పిలుస్తారా నా మనది. ఎందుకంటే అందరితో మంచిగా ఉంటే అందరు మంచిగా ఉంటారు మనతోని. ఇక మనము గడబడ్ లెక్క చేస్తే గలీజ్ పేరు ఉంటది. మనం మంచి లెక్క చేస్తాం బాయ్ పడుకున్నా. అట్లా పేరు పబ్లిక్ గుర్తుపడుతుంది మనకి. బాయ్ నువ్వు ఎగురుతావు అంట చాలా. అవు బాయ్ ఎగురుతా బరాబర్ ఎగురుతా. కట్ట మీకెంచా తాడు మీకెంచా? ఏం బాయ్ మజాక్ అవుతుందా? అవు బాయ్ నిజా మాట్లాడుతున్నా. అరే కుల్ల చెప్తున్నా బాయ్, నేను మజాక్ అంటలే. అవునా నమ్మకపోతే నేనేం చేయాలి మాస్టర్? బాయ్ నువ్వు 2 సంవత్సరాల కింద ఊర్లో బోనాల్లో లేవంట. అవు. చాలా పెద్ద స్టోరీ అంట. అవు బాయ్. ఎందుకది? ఇక ఎందుకంటే మనకి పెద్ద నొల్లిలు అవుతుండే బాయ్. అప్పుడు బోనాల సీజన్ అంటే తెలుసుగా మొత్తం పెద్ద నొల్లిలు అవుతుండే. ఏదో చోట మోటో పట్టయానికి కలిగింది పెద్ద వస్తుండే మన జోలికి. మనము ఫుల్ సెక్యూరిటీ ఉండే. అందుకే కొంచెం కొన్ని కారణాల వల్ల బయటికి పోయినా అంతే తప్ప ఎవరికి భయపడేం కాదు బాయ్. అంతే తప్ప ఎవరికి భయపడేం కాదు బాయ్. కొట్టాడు అంటే ఉచ్చ వస్తున్నాయంట బాయ్. అవు బాయ్ ఉచ్చొస్తే ఉచ్చ వసుకుంటారు. కొట్టాడకంట బాయ్ నువ్వు ఉచ్చ అదే బాయ్ కొట్లాడక పోయే ముందు అలా ఉచ్చ వచ్చింది ఉచ్చ వసి పోయినా. అది భయమయ్యే ఉచ్చ వచ్చినామని అంటారు అందరూ. బాయ్ నువ్వైనా జాతరలు అయితే పూర్వలతోటి పులిహోర పక్కకు తెప్పించుకున్నాడంట. ఎందుకు అట్లా? అవు బాయ్ పబ్లిక్ లో తింటున్నాం అంటే నజర్ తగ్గుతుంది. ఇడికే ఫస్ట్ నజర్ ఉంది మన మీద. ఆ నజర్లో నజర్ అయిపోతాం కా బాయ్. పబ్లిక్ లో తింటే ఏమైతుందని అంటారు. పబ్లిక్ లో తింటే నజర్ అవుతుందని చెప్తున్నా కా బాయ్. పక్కకు తీసుకుపోయి 10 మందికి ఎడుతున్నా అని చెప్పి అమ్ముకుంటున్నామంట. ఎవడెవడో ఏదేదో కనిపెడుతుంటే మీరు ఇది కనిపెట్టారా నువ్వు ఇంకోటి పోరల్ని మంచితో వల్ల చదువుకోవాలి. ఈ చిల్లర లెక్కలు వద్దు పోరళ్ళకి ఇప్పటి నుంచి. బాయ్ నువ్వు ఎక్కువ వెళ్తే నిన్ను వింటే నా లెక్కలే కోసా అంత దమ్ముంది నాకు. అడగక బాయ్ ఇట్లాంటి ఇవన్నీ చిల్లర పొమ్మంటే పోతా బాయ్ ఇంటర్వ్యూ అని చెప్పి పిలిచినాం మంచిగా మాట్లాడు.